ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 39ను పరిశీలిద్దాం. అర్జునుడు తనలోని సంఘర్షణను, తన బాధను శ్రీకృష్ణునితో పంచుకుంటూనే ఉన్నాడు. ఈ శ్లోకంలో అతను చాలా స్పష్టంగా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఓ జనార్దన, ఓ కృష్ణ, మన కళ్లముందే కులనాశనం అనే ఘోరమైన పాపం కనబడుతోంది కదా. కుటుంబాలను, వంశాలను నాశనం చెయ్యడం వల్ల ఎంత పెద్ద తప్పు జరుగుతుందో, సమాజం మీద ఎంత చెడు ప్రభావం పడుతుందో మనలాంటి వివేకవంతులకు స్పష్టంగా తెలుస్తోంది. అయినా కూడా ఈ పాపకార్యం నుండి మనం ఎందుకు వెనుదిరగకూడదు? ఈ ఘోరమైన పనిని చేయకుండా మనల్ని మనం ఎందుకు ఆపుకోకూడదు అని అర్జునుడు ఎంతో ఆవేదనతో అడుగుతున్నాడు. ఇక్కడ అర్జునుడి ఉద్దేశం చాలా లోతైనది. అతను కేవలం భయంతో మాట్లాడటం లేదు. ఒక పని చేసే ముందు దాని మంచి చెడుల గురించి, దాని పర్యవసానాల గురించి ఆలోచించడం తెలివైన వారి లక్షణం. అర్జునుడు అదే చేస్తున్నాడు. యుద్ధం వల్ల బంధువులు చనిపోతారు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు నాశనమవుతాయి, సమాజంలో అధర్మం పెరిగిపోతుంది అనే దోషాన్ని అతను ముందుగానే చూడగలుగుతున్నాడు. మన నిజ జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల మన వాళ్లకి, మన కుటుంబానికి ఏమైనా నష్టం కలుగుతుందా అని ఆలోచిస్తాం కదా. అర్జునుడు కూడా అదే చేస్తున్నాడు. అతను కేవలం బంధువులను చంపడానికి భయపడటం లేదు. ఆ చర్య వల్ల కలిగే ధర్మ సంకటం గురించి, ఆ పాపం గురించి భయపడుతున్నాడు. తెలిసి తెలిసి ఈ తప్పు చెయ్యడమెందుకు అన్నదే అతని ప్రశ్నలోని ముఖ్యమైన సారాంశం. ఈ శ్లోకం మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. మన కర్తవ్యానికి, మన మనస్సాక్షికి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. అర్జునుడిలా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన పనుల వల్ల సమాజంపై, మన చుట్టూ ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆలోచించాలి. ఈ లోతైన ఆలోచనే మనల్ని సరైన ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.